హలో అండి, నమస్తే అందరికీ. మా సన్నజాజుల చెట్టు చూస్తూనే ఉన్నారు కదండి. అసలు ఎన్ని పూలు పోస్తుందోనండి. ఇప్పుడని కాదు, మొదటి నుంచి కూడా నేను మీకు చూపిస్తానే ఉన్నా. ఇట్లా కొమ్మలు, ఆకులు, ముదురాకులు అన్నీ తీసేసుకోవటము, చివర్లు కట్ చేసుకోవటము, ఇలా చేస్తుంటే మనకి ఎప్పటికప్పుడు పూలు బాగా తీసుకోవచ్చు మనము. ఇదిగండి, అయిపోయిన దగ్గర మళ్ళీ తీసేస్తే చిగుర్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇట్లా కొంచెం ఒక కాడలోని ఇట్లా అన్నీ అయిపోయినాక ఈ కొమ్మ వరకు తీసేస్తాను. ఇందులో రేపు ఒక పువ్వు ఉంది కదా, ఆ పువ్వు వచ్చిన తర్వాత అప్పుడు ఇది తీసేస్తాను. అట్లా మనకి చిగుర్లు బాగా వస్తాయండి. పూలు మళ్ళీ మరిన్ని తొందరగా ఎమ్మటే పూలు తీసుకోవచ్చు. ఈ కింద నుంచి కోసుకొని వచ్చానండి, పైన ఈ గొయ్యాల. ఇక్కడ మల్లెపూలు చూడండి ఎన్ని పూలు వస్తున్నాయో. అసలు ఇదండి ఎంత బాగా, అసలు ఏం వాసన అండి ఇక్కడికి వస్తే. చూడండి బాబా, నాకైతే అసలు ఎంత ఆనందమో మల్లెపూలు ఈ చెట్టుకి. అసలు ఏమి లిక్విడ్స్ కూడా నేనేమీ లేదండి పాపం. మొన్న ఆ కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇచ్చాను అంతే, ఇంకేం లేదు. చూడండి అన్నీ కోసి చూపిస్తాను. కోస్తూ చూపించాలంటే ఏమో టైం అయిపోతుంది. షార్ట్స్కి కొంచెం టైం లిమిట్ ఉంటుంది కదా కొద్దిగా. ఇంకా ఈ మధ్య కొంచెం పెంచారు టైము. చూడండి ఎన్ని పూలు ఎంత బాగా వస్తున్నాయో. అసలు ఎండలైనా కూడా నేను ఈరోజు కొన్ని రోజులు పట్టించుకోకపోయినా కూడా ఎంత బాగా వచ్చినాయండి అసలు. చూడండి మొత్తం కోస్తున్నా చూపిస్తానండి. ఇవ్వండి విరజాజులు అండి, కనకాంబరాలు, సన్నజాజులు, మల్లెపూలు, ఇక మందారాలు ఇన్ని వచ్చినాయండి. ఇవి ఇంతే తీసుకెళ్ళి దేవుడి పాదాల ముందల పెడతాము, విడిపూలన్నీ. అది ఎంత ఆనందం అండి. ఓకే, ఈ పూలన్నీ చూస్తుంటే ఇప్పుడు నాకు భలే ఆనందంగా ఉందండి. మల్లెపూలు, సన్నజాజులు చూస్తుంటే చూడండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.